హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. మరి ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాట, యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనిషి కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండును. హల్లెలూయా! మరి లూకాసు వార్త 11వ అధ్యాయము 30వ వచనం. యోనా నినివే పట్టణానికి సూచనగా ఉన్నాడు. కాబట్టి ఈ నినివే పట్టణస్థులకి ఎలాగ సూచనగా ఉన్నాడో యోనా, అలాగే మనిషి కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉన్నాడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి ఎలా సూచనగా ఉన్నాడో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని యోనాతోటి దేవుడు మాట్లాడుతూ ఉంటే, యోనా మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఆయన మరి దేవుని యెహోవా సన్నిధిలో నుండి మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే, అతను మరి నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషునకు పోవు ఓడను చూసి ప్రయాణము కేవు ఇచ్చి తర్షీషు పట్టణానికి వెళ్ళాలని చూశాడు. అయితే మరి దేవుడు మధ్యలో దుర్గతి కలిగించాడు. మరి గొప్ప తుఫాను వల్ల ఆ తుఫాను మరి బాగా అధికంగా ఉండటం వల్ల అక్కడ ఆ వాడలో ఉన్న వాళ్ళు మరి ఎవరిని బట్టి అని సీట్లు వేశారు. మరి యోనాను బట్టి అని తెలిసినప్పుడు యోనాను ఎత్తి సముద్రంలో పడవేయటం జరిగింది. దేవుడు ఆజ్ఞాపించాడు, మత్స్యం వచ్చి మింగటం జరిగింది. ఇదంతా కూడా మనకి తెలుసు. ఎందుకు అంటే మరి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఇతను ఇంకొక సాటికి వెళుతూ ఉన్నాడు. దేవుని పని చెప్పినప్పుడు దేవుని పని చేస్తే ఎంతో ఆశీర్వాదం. కాకుండా మరి మన ఇష్టం వచ్చినట్లుగా చేస్తే మరి ఆశీర్వాదం రాదండి. అంత సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు వస్తాయి. అలాగనే అనుకున్నాడు యోనా. మరి ఇంకొకసాటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అక్కడికి మరి వెళ్ళటానికి మరి దేవుడు ఇష్టపడలేదు. నేను చెప్పిన ఆ పని పూర్తి చేయాలి అని ఆయన చిత్తం ఉంది. కాబట్టి ఆడ గొప్ప తుఫాను వచ్చింది. ఎవరిని బట్టి వచ్చిందని తెలుసుకుంటే ఇల్లంతా కూడా మరి యోనాను బట్టి తెలుసుకొని మరి ఎత్తి సముద్రంలో వేయటం జరిగింది. మరి సముద్రంలో వేసినాక మరి దేవుడు వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలేదండి. మరి నేను చెప్పిన పని చేయలేదు కదా, మరి సముద్రంలో వేశారు కదా అని చెప్పేసి విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలా. మళ్ళీ మత్స్యాన్ని పంపించాడు. మరి మత్స్యం మింగింది. తర్వాత మత్స్యం మళ్ళీ ఆజ్ఞాపించాడు దేవుడు. మళ్ళీ ఆ మత్స్యం వచ్చి 3 దినాల తర్వాత మరి ఒడ్డున కక్కింది. తర్వాత మళ్ళీ దేవుని వాక్కు ప్రత్యక్షమై, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారమును దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల పరిమాణము గల పట్టణము. హల్లెలూయా! 3 దినాల ప్రయాణం అంటండి ఈ నినివే పట్టణములో. నినివే పట్టణస్థుల ఇక్కడ ఏమన్నాడంటే మరి దోషము నా దృష్టికి ఘోరమైను అన్నాడు. కాబట్టి ఈ నినివే పట్టణస్థుల దోషము ఘోరమైంది. కాబట్టి ఈ యొక్క యోనాను పంపించాడు. యోనా వెళ్ళి ఇక ప్రకటించడం మొదలుపెట్టాడు. యోనా 3 దినాల ఆ యొక్క ప్రయాణం అంతా ఆ నినివే పట్టణములో యోనా ఆ పట్టణములో 1 దినం ప్రయాణం అంతా దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. హల్లెలూయా! 3 దినాల ప్రయాణం అంతా పట్టణం అంటండి నినివే పట్టణం. ఇంకోసాట దేవుడు అంటాడు, అయితే 120,000 కంటే ఎక్కువగా కుడి ఎడమలకు కలిగిన కుడి ఎడమలు ఎరుగని జనములు అంటాడు అక్కడ. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే అక్కడ నినివే పట్టణంలో 120,000 కంటే ఎక్కువగా ఉన్నారంట. అలాంటి పెద్ద పట్టణము, దానికి దుర్గతి కలిగింది. దాన్ని మరి నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. అనుకొని ప్రకటన చేయమన్నాడు. ఎవరిని? యోనాని. యోనా వెళ్ళాడు, ప్రకటన చేశాడు. 40 దినాలకి ఇక దుర్గతి కలగబోతుందని 1 దిన ప్రయాణం చేసి 3 దినాలంతా ప్రయాణము యొక్క నినివే పట్టణము. అయితే 1 దిన ప్రయాణం చేసి ఇక అక్కడి నుంచి ప్రకటించుకుంటా వెళ్ళాడు. 40 దినాలకి ఈ నినివే పట్టణము మరి నాశనం కాబోతుంది అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. హల్లెలూయా! ప్రతి ఒక్కరు కూడా గనులేమి అలుపులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని మరి
ఏం చేస్తూ ఉన్నారు అంటే ఉపవాస దినం ప్రకటించుకొని మరి అక్కడ రాజుకు కూడా తెలిసే ఆ విషయం. ఆ రాజు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి కొంతమంది అయితే ఏం చేశారంటే గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఇక మరి ఉపవాసం ఉండి మరి ఎద్దులేమి మరి మరి గాడిదలేమి గొర్రెలేమి మేకలు ప్రతిదానికి కూడా మేత వేయకూడదని చెప్పి సాటించుకొని మరి ఉపవాస దినం సాటించిన 40 దినాలు వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేశారు. అప్పుడు ఏం జరిగింది అంటే ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. హల్లెలూయా. ఎందుకండి ఈ మాట మరి యేసుక్రీస్తు ప్రభువారు లోకాసువార్తలో చెప్తున్నాడు అంటే ఈ మాట గురించి నినివే పట్టణాన్ని ఎప్పుడైతే మరి దేవుడు పాడు చేయాలనుకున్నాడో, వాళ్ళు చేసిన ఆ యొక్క పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన ఆ దుష్కార్యాన్ని బట్టి మరి పాడు చేయాలనుకున్నాడు. మరి మనిషిని పంపించినప్పుడు ఇదిగో దుర్గతి కలగబోతుంది అని ప్రకటన చేసినప్పుడు వాళ్ళు ఆ చెడుతనమును చెడు మార్గాన్ని విడిచిపెట్టుకొని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, మరి కన్నీరు విడిచారో, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, పాపాన్ని విడిచిపెట్టుకున్నారో, అప్పుడు ఆ పట్టణం ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. చేస్తానని ఆయన చెప్పిన మాటను ఏం చేశాడు అంటే మరి ఈ యొక్క ఆ దుర్గతి రాకుండా ఏం చేశాడు అంటే పశ్చాత్తాపుడై చేయను ఉద్దేశించిన కార్యాన్ని చేయక మానాడు ఆయన. హల్లెలూయా. అలాగనే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఈ తరం వారికి మరి ఎవరు చూచినా అంటే యేసుక్రీస్తు ప్రభువారు చూచిన. అది ఇక్కడ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దేనికంటే, ఆ రోజు యోనా నినివే పట్టణానికి అయితే ఎలాగైతే ప్రకటన చేస్తే ఆ ప్రకటనను బట్టి వాళ్ళు మారి ఆ పట్టణాన్ని కాపాడుకున్నారో, అలాగా ఈ లోకంలో ప్రకటన చేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సూచన. ఆయన ప్రకటిస్తున్నాడు కదా, ఆయన జీవితం, ఆయన వచ్చి ఏం చేశాడు ఏంటి అనేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని నువ్వు చూస్తూ ఆయన ఎందు నిమిత్తం వచ్చాడు, ఏం ప్రకటన చేశాడు, అది నువ్వు ఒక్కసారి ఆలోచించి గమనించి నీ జీవితాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా నేను ఈ పట్టణం ఎలాగైతే మరి నాశనం కాకుండా ఉందో అలాగా నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, మరి నీ యొక్క సమాజము, నీ యొక్క ఈ లోకము కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు జ్ఞాపకం చేసుకొని మరి ఒక్కసారి మరి ఈ లోకానికి మరి సూచనగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన మాటను విని ఆయన తట్టు తిరిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించడానికి ఆయన సమర్థుడు. అందుకే చెప్తున్నాడు ఈ లోకానికి సూచన. ఆ రోజు యోనా మరి నినివే పట్టణానికి సూచన, ఈ లోకానికి నేను సూచన. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటను విని ఖచ్చితంగా ఆయన వైపు తిరిగి నీవు, నీ కుటుంబం అంతా కూడా పశ్చాత్తాపడి చేసిన ప్రతి పాపాన్ని బట్టి పాపం చేయకుండా ఎవరు లేరు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు పాపులే. కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టుకొని పశ్చాత్తాపడితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదము వచ్చింది. ఎందుకంటే నీవే పట్టణస్థులు మరి 40 దినాలు ఉపవాస దినాలను సాటించుకొని మరి గనులేమి అలుపులేమి ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడ్డారు, కన్నీరు విడిచారు, చేసిన పాపాన్ని విడిచిపెట్టుకున్నారు. కాబట్టి ఆ పట్టణం రక్షించబడింది. నీవు రక్షించబడాలి అంటే, నీ కుటుంబం రక్షించబడాలి అంటే, నీ బిడ్డలు రక్షించబడాలి అంటే నీవు తెలుసుకొని ప్రతి ఒక్క దుష్కార్యాన్ని వదిలిపెట్టుకో. ప్రతిదీ కూడా నువ్వు తెలియజేసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టుకొని ప్రతి ఒక్క కార్యాన్ని తలపోసుకుంటూ అన్నీ కూడా తొలగించుకొని ప్రభువాని పశ్చాత్తాపడు. నా దేవుడు నిన్ను రక్షించి ఆశీర్వదించి దీవించి పరలోకమైన నిత్య రాజ్యానికి ఆయన చేర్చడానికి సమర్థుడు. హల్లెలూయా. చిన్న మాటను మరి విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో ముద్రించి నీరు కట్టి ఫలింపచేద్దువుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.